హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న సండే కదా, మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఎందుకంటే మా పిన్ని కట్టమైసమ్మ గుడిలో అమ్మవారికి ఒడిబియ్యం పోసింది. అందుకని ఇక రమ్మంటే వెళ్ళినాం. మా పిన్ని వాళ్ళు మేమైతే పక్కకే ఉంటాం, దగ్గరనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఇక రండి అంటే పిల్లలు నేనైతే వెళ్ళినాం. ఇక సండేనే కదా అనేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిన. మేము వెళ్ళేసరికి అయితే కొంచెం లేట్ అయింది. ఇక టెంపుల్లో బియ్యం పోసేసారు మా వాళ్ళు. ఇక మేము వెళ్ళినాక అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళినాక ఇక మా పిన్ని బగారన్నం చికెన్ కర్రీ చేసింది. మా పెద్ద పిన్ని వాళ్ళు తమ్ముడు అందరు వచ్చారు. మేము అయినా బగారన్నం కోసం అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మసాలాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి కొంచెం ధనియాల పొడి వేసి బియ్యం అయితే ఎన్ని తీసుకుంటామో వాటర్ కూడా అన్నీ తీసుకోవాలి. బియ్యం నానతాయి కాబట్టి ఒకవేళ బియ్యం నానకపోయి ఉంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇక వేసారు మొత్తం బాగా మసిలిన తర్వాత అందులో బియ్యం వేసి ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్ మీద 70% వరకు ఉడికినాక మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. అన్నం అయితే ఇక రెడీ అయిపోయింది. దాని తర్వాత చికెన్ కర్రీ కూడా వేసింది మా మమ్మీ. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కర్రీ కోసం అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. దాని తర్వాత చికెన్ వేసుకొని బాగా కలిపి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం మసాలా, ఉప్పు కూడా వేసి బాగా పట్టనివ్వాలి చికెన్కు. తర్వాత తగినంత కారం, ఉప్పు వేసి వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. చూసారు కదండి, చికెన్ బగారన్నం అయితే రెడీ అయిపోయింది. మేమందరం కలిసి తినైతే ఇక మేము ఇంటికి వచ్చేసినాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.